ప్రపంచ ఇంధన భద్రతకు ముప్పు వాటిల్లే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హర్మూజ్ జలసంధిలో ఇంధన నౌకల ప్రయాణం దినదినగండంగా మారింది. అలానే ఎర్ర సముద్రంలోని బాబ్ అల్ మండేబ్ మార్గాన్ని హౌతీలు మూసేశారు. దీంతో ప్రపంచ దేశాలకు, ప్రత్యేకించి మన దేశానికి ఓ ఆల్టర్నేటివ్ రవాణా మార్గం వెతుక్కోవాల్సిన అవసరం కనిపిస్తోంది. మరి ఈ కోణంలో మనకు ఉపయోగపడే మార్గం ఉందా? ఉంటే అదేంటి? హర్మూజ్ జలసంధి మూత, బాబ్ అల్ మండేబ్ క్లోజ్. మరి మనకేది ఇంధన సరఫరాకు దారి? అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో ప్రపంచ ఇంధన సరఫరాకు బ్రేకులు పడుతున్నాయి. హౌతీలను ఉసిగొలిపి బాబ్ అల్ మండేబ్ జలమార్గాన్ని కూడా ఇరాన్ బ్లాక్ చేసింది. దీంతో హర్మూజ్ జలమార్గంలో రవాణా అయ్యే నౌకల ఇంధనం టెన్షన్ మధ్య సాగాల్సిన పరిస్థితి. అలాగైనా కూడా ఏ క్షణం ఏ మిసైల్ వచ్చి పడుతుందో చెప్పలేం. అలానే సీ మైన్స్ ని టచ్ చేసి ఈ మధ్యనే 2 నౌకలు పేలిపోయాయి. దీంతో హర్మూజ్ మార్గం ప్రస్తుతానికి అత్యంత ప్రమాదకరంగా మారిందనే చెప్పాలి. జలసంధిని బదలలేక, ప్రమాదాల బారిన పడి ఇబ్బందులు పడలేక ప్రపంచం తలపట్టుకుంటోంది. మన దేశం అవసరాల్లో 90% దిగుమతులపైనే ఆధారపడ్డాం కాబట్టి ముందు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాల్సింది మనమే. ఈ క్రమంలోనే యుఏఈతో చేసుకున్న ఒప్పందాలు కాస్త ఆశాకిరణంగా కనిపిస్తున్నాయి. హర్మూజ్ జలసంధికి ప్రత్యామ్నాయ మార్గాన్ని అభివృద్ధి చేయడంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా దుబాయ్కి చెందిన ప్రముఖ పోర్ట్స్ ఆపరేటర్ టీపీ వరల్డ్ దేశ తూర్పు తీరంలోని ఫుజైరాలో కొత్త మల్టీపర్పస్ పోర్ట్, కంటైనర్ టెర్మినల్ నిర్మాణ పనులను వేగవంతం చేసింది. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే నౌకలు ప్రమాదకరమైన హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించాల్సిన అవసరం లేకుండానే నేరుగా యుఏఈకి సరుకు రవాణా చేసే వెసులుబాటు కలుగుతుంది. ఫుజైరాలోని ఈ నూతన పోర్ట్ నేరుగా గల్ఫ్ ఆఫ్ ఒమన్తో అనుసంధానమై ఉంటుంది. ఇక్కడకు చేరిన సరుకును సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుబాయ్, అబుదాబి వంటి ప్రధాన నగరాలకు రోడ్డు మార్గం ద్వారా సులభంగా తరలించవచ్చు. ఈ భారీ ప్రాజెక్టు కోసం $100 మిలియన్ పెట్టుబడి అవసరమని, సుమారు 18 నెలల్లో ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందనేది అధికారుల అంచనా. ఇదిగో ఈ పోర్టులతోనే మన దేశంలోని ముంబై, గుజరాత్ ఓడరేవులకు డైరెక్ట్ పాసేజ్ ఉంది. అలా మనకంటూ ఓ ప్రత్యేక రవాణా మార్గం అందుబాటులోకి వస్తే ఈ జలసంధుల బెడద బదులుతుంది. లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంపొందించుకునే ఈ ప్రణాళికలో భాగంగా షార్జాకు చెందిన గల్ఫ్ టైనర్ సంస్థ కూడా ఫుజైరా సమీపంలోని ఖోర్ఫక్కన్ పోర్టు విస్తరణ కోసం $2 బిలియన్ మేర పెట్టుబడి పెడుతోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితి నుంచి తమ ఆర్థిక వ్యవస్థను, సరఫరా వ్యవస్థ కాపాడుకునేందుకు యుఏఈ ఈ ప్రణాళిక రచించింది. అటు ఒమన్, ఇటు యుఏఈ రెండింటితో కూడా భారత్ ప్రత్యేకమైన కారిడార్ ఏర్పాటు చేసుకుని సముద్ర మార్గంలో వచ్చే ఉత్పత్తులను సురక్షితంగా చేర్చుకోవాలనేది భారత్ ప్లాన్.